నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈరోజు మనం దంతాలు, స్కిన్ అండ్ హెయిర్ వీటికి సంబంధించి ఎలాంటి సమస్యలు వస్తాయి, వాటికి సొల్యూషన్స్ ఏంటి, అవి మనతో పాటు మనకు వివరించడానికి పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ నుంచి డాక్టర్ కల్పన గారు ఉన్నారు స్టూడియోలో. సో మాట్లాడదాం ఒకసారి డాక్టర్ గారితో. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. ఇప్పుడున్న కాలంలోనైతే ప్రెసెంట్ చిన్న వయసు నుంచి పెద్ద వయసు దాకా ఫస్ట్ ప్రాబ్లం అందరికీ హెయిర్ ఫాలింగ్. హెయిర్తోని అది ఫాల్ కావచ్చు, లేకపోతే ఇంకేం ప్రాబ్లం అయినా కావచ్చు. సో దాని గురించి ముందుగా మాట్లాడదాం. ఇందులో ఓకే కానీ కాస్త భయపడుతున్నారు తీసుకోవడానికి అడ్వాన్స్డ్ హెయిర్ ట్రీట్మెంట్స్కి సంబంధించి ఏమవుతుందో అని చెప్పేసి. సో అడ్వాన్స్ ఏంటి, నిజంగానే వాటితో మన సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? రైట్. హెయిర్ ట్రీట్మెంట్స్ గురించి భయపడాల్సింది ఏం లేదు. అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అంటే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది అని, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చేయగలుగుతున్నామని, ప్రతి ఒక్కరికి జుట్టు రాలిపోతుంది అనే ఇబ్బందిని పూర్తిగా తగ్గించగలుగుతున్నాము అని అర్థం అడ్వాన్స్డ్ హెయిర్ ట్రీట్మెంట్స్ అంటే. ఇప్పుడు హెయిర్ ఫాల్ అనేది ఆడవాళ్ళు, మగవాళ్ళు, చిన్నపిల్లలు అందరికీ ఉంటుంది. కాకపోతే దాన్ని తగ్గించుకోవచ్చు అనే విషయం తెలియదు. సింపుల్ ట్రీట్మెంట్స్తో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ప్రాపర్గా క్లినికల్ ట్రైకాలజిస్టులు చేస్తే 100% మీకు హెయిర్ ఫాల్ తగ్గడంతో పాటు ఎక్కడైతే జుట్టు పూర్తిగా రాలిపోయిందో అక్కడ హెయిర్ రీగ్రోత్ అనేది ఖచ్చితంగా చూస్తారు. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఫస్ట్ అండ్ సెకండ్ సిట్టింగ్కే హెయిర్ ఫాల్ అనేది మీరు డ్రాస్టిక్గా చేంజెస్ కనపడతా ఉన్నాయి. ఇది ఎలా చెప్తున్నారు అంటే జస్ట్ మేము చేస్తున్నాము, క్లయింటెల్ ఫీడ్బ్యాక్, సక్సెస్ రేట్ని చూసి మీకు చెప్పడం జరుగుతుంది. దీనికి ఏంటి, చిన్నపాటి మీ లైఫ్ స్టైల్ చేంజెస్తో పాటు మళ్ళీ హెయిర్ రీగ్రోత్ ట్రీట్మెంట్స్ ఒక్కసారి అటెంప్ట్ చేయడం వల్ల పూర్తిగా హెయిర్ ఫాల్ ఆగిపోతుంది. తర్వాత బాల్నెస్, బట్టతల అనేది కూడా బాగా డిస్టర్బింగ్ ప్రాబ్లం. దానికి కూడా పర్మనెంట్ సొల్యూషన్ ఉంది. దీంట్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఒక్క రోజులో చేసే ట్రీట్మెంట్, మీరు లైఫ్ టైం మందులు లాంటివి ఏమీ వాడాల్సిన అవసరం లేదు. మగవాళ్ళకి చేసుకోవడంతో పాటు ఆడవాళ్ళకి అవసరం లేదు అనుకుంటారు. కానీ కొంత వయసు వచ్చేసరికి కొన్ని ఇబ్బందుల వల్ల ఆడవాళ్ళకు కూడా మాడు భాగంలో పూర్తిగా హెయిర్ పోయి కంప్లీట్గా స్కిన్ అనేది ఎక్స్పోజ్ అయిపోతూ ఉంటుంది. బయటికి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడతారు. వాళ్ళు కూడా పూర్తిగా మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ని అటెంప్ట్ చేసుకోవచ్చు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో కూడా మేము అడ్వాన్స్డ్ వర్షన్ని చేస్తాము. FUE అంటారు. దానివల్ల అసలు రక్తస్రావం అంటే బ్లీడింగ్ అనేది లేకుండా, స్కార్ ఫార్మేషన్, ఎక్కడ కోతలు గీతలు లేకుండా, కుట్లు లేకుండా, ఏమాత్రం బ్లడ్ లాస్ లేకుండా పూర్తిగా సేఫెస్ట్ మెథడ్లో పర్మనెంట్గా మీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ని పూర్తి చేయగలం. కేవలం వెనకాతలు ఉండే హెయిర్ని ముందుకు షిఫ్ట్ చేస్తామంతే. కొంతమందికి వెనకాతల హెయిర్ చక్కగా ఉన్నప్పటికీ ముందు నుండే హెయిర్ లైన్ అనేది రిసీడ్ అయిపోతుంటుంది, ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ. దాన్ని మళ్ళీ పర్మనెంట్గా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా దాన్ని రీడిజైన్ చేసుకోవచ్చు. అసలు హెయిర్ అంటూ ఉంటే ఇవన్నీ చేద్దామండి. అసలు లేని వాళ్ళు, పూర్తిగా జుట్టును కోల్పోయిన వాళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళకి హెయిర్ ప్యాచెస్, హెయిర్ సిస్టమ్స్ అనేవి ఉంటాయి. మీరు జుట్టు లేకుండా ఉండక్కర్లేదు. 1 వీక్లో మళ్ళీ నార్మల్గా హెయిర్ ప్యాచెస్ని తయారు చేసి పెట్టచ్చు. అవి పాతకాలం విగ్గుల్లా గాలిస్తే ఎగిరిపోవడం అట్లాంటివి ఊహించుకోవద్దు. అలా కాకుండా సేఫ్గా అటాచబుల్ ఉంటాయి, డిటాచబుల్ ఉంటాయి. మీరు ఏది ఆప్ట్ చేసుకుంటే దాన్ని న్యాచురల్గా కనిపించే నార్మల్ హెయిర్తో తయారు చేస్తారు. అవి సింథటిక్ హెయిర్ కూడా యూస్ చేయము. సో అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. కొన్ని కేసెస్లోని ఇవేమీ అవసరం లేకుండా కేవలం సప్లిమెంట్స్, ప్రోడక్ట్స్ మార్చి మీరు లైఫ్ స్టైల్ చేంజెస్ చేయడం వల్ల కూడా మీకు హెయిర్ ఫాల్ అనేది పూర్తిగా తగ్గిపోద్ది. అది మా దగ్గరికి వస్తే మా ట్రైకాలజిస్టులు మిమ్మల్ని ఎగ్జామిన్ చేస్తారు, హెయిర్ అనాలిసిస్ చేస్తారు. పూర్తిగా మీ లోపం ఏంటి అనేది ఐడెంటిఫై చేసి చిన్న ప్రోడక్ట్స్ ఇవ్వడం వల్ల కూడా మీ హెయిర్ ఫాల్ని పూర్తిగా కంట్రోల్ చేయొచ్చు. సో ఈ ట్రీట్మెంట్స్ దేనికి కూడా మీరు ఒకసారి డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. EMI ఫెసిలిటీ ఉంది. పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్కి 130 బ్రాంచెస్ ఉన్నాయి. ఏపీ, తెలంగాణలో ప్రతి డిస్టిక్లో బ్రాంచెస్ ఉన్నాయి. బెంగళూరులో 26కి పైగా ఉన్నాయి. హైదరాబాద్లో 55కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి. చెన్నైలో 4కి పైగా ఉన్నాయి. ఇంకా ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉంది. సో ఎవరికి హెయిర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి మమ్మల్ని కాల్ చేసి అడగచ్చు. మేము చెప్తాము. మీరు కన్విన్స్ అయితే డెఫినెట్గా రిజల్ట్స్ ఇవ్వడం మటుకు మేము 100% చేయగలుగుతున్నాం. డాక్టర్ గారు, ఇప్పుడు మీరు ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు, జనరల్గా అయితే అందరూ మాట్లాడుకునే విషయాలు అయితే నేను ఒకసారి చెప్తాను. మీరు అందులో ఏ అపోహలు, ఏవి నిజాలు ఒకసారి చెప్పాలి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనగానే అది ఒరిజినల్ హెయిర్ కాదు. అది అసలు స్నానం చేస్తే షాంపూ పెట్టుకుంటూనే పోతుంది. అనవసరంగా మనం అక్కడ దాకా వెళ్ళి దాంతో మనం పెట్టించుకొని ఆ డబ్బు ఖర్చు పెట్టుకొని రావద్దు. ఆ తర్వాత అందరికీ సక్సెస్ కాదు, ఫెయిల్ అవుతూ ఉంటుంది. అసలు ఇది ఒరిజినల్ హెయిరే కాదని అన్నప్పుడు ఇంక దాని గురించి ఆలోచించడం, మాట్లాడడం పక్కన పెట్టేస్తారు. ఇప్పటికీ స్టిల్ ఇది ఉంది. అది ఎంతవరకు నిజం, దీనికి సంబంధించి అవేర్నెస్ ఏమైనా అసలు ఎక్కడైనా ఉందా? మీరు చెప్పిన 4 స్టేట్మెంట్స్ అబద్ధాలనండి. ఎందువల్ల అంటే చేసే విధానం మీద డిపెండ్ అయి ఉంటుంది. న్యాచురల్ హెయిర్ కాదు, అది మీ సొంత హెయిర్. అది మనం ఎక్కడి నుంచి తెచ్చి సింథటిక్ హెయిర్ చెయ్యము. అఫ్ కోర్స్ అది కూడా ఉంది. ఒక్కొక్కసారి కొంతమందికి ఏంటంటే న్యాచురల్ హెయిర్ లేనప్పుడు న్యాచురల్ హెయిర్, సింథటిక్ హెయిర్ కాంబినేషన్లో చేస్తారు. అది పేషెంట్ డిమాండ్ చేస్తే. మేము మటుకు ఎప్పుడు కూడా పేషెంట్ న్యాచురల్ హెయిర్ని యూజ్ చేసి చేయడం జరుగుతూ ఉంది. ఈ వెనకాతలు ఏదైతే ఎగ్జిస్టింగ్ హెయిర్ ఉంటుందో దాన్ని జనరల్గా హెయిర్ పోతే ఎలా పోతుంది, ఈ పక్కన బైటెంపోరల్ రీజియన్స్లోంచి ఇలా పైకి వెళ్ళిపోతుంది. ఈ వెర్టెక్స్ భాగంలో జుట్టు పోతుంది, అంటే పై
భాగం ఇక్కడ పోతుంది, దాన్ని వెనక నుంచి ముందుకి హెయిర్ని షిఫ్ట్ చేస్తాం. సో అది మీ సొంత హెయిర్, ఖచ్చితంగా గ్రాఫ్ట్స్ని పట్టుకుంటాయి. అయితే ఇది ఊడిపోతుంది, పడిపోతుంది, షాంపూ పెట్టగానే పడిపోతుంది. కానీ మా దగ్గర సక్సెస్ రేట్ 100% ఉంది. ఎందువల్ల అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయింది, మీ ట్రీట్మెంట్ అయిపోయింది, వెళ్ళిపోండి అని మేము పంపించట్లేదు. పేషెంట్ని ఖచ్చితంగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం, గ్రాఫ్ట్స్ ఖచ్చితంగా పట్టుకునేటట్టు దానికి తగినటువంటి సపోర్టింగ్ ట్రీట్మెంట్స్ చేయడం, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన హెయిర్ మాత్రమే కాదు, మీకు న్యాచురల్గా ఉంటుంది కదా ఆల్రెడీ, దాన్ని కూడా ఊడిపోకుండా బలంగా తయారు చేయడం అనేది కూడా మేము టేక్ ఓవర్ చేసుకొని కంప్లీట్ ఫాలో అప్స్తో కంప్లీట్ మీకు హెయిర్ వచ్చిన తర్వాత పంపిస్తున్నాం. దానివల్ల ఇంత కాన్ఫిడెంట్గా ఖచ్చితంగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అని చెప్పగలుగుతున్నాము. రెండోది, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి ఎటువంటి మెయింటెనెన్స్ ఉండదు. నార్మల్గా మీరు తలస్నానం చేసుకోవడం, కటింగ్ చేసుకోవడం, గుండు చేసుకోవడం అంతా మీ లైఫ్ స్టైల్ నార్మల్గానే ఉంటుంది. మీరు ఇంట్రెస్టెడ్ అయితే ఒక చిన్న మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వాడచ్చు. సో లేడీస్, జెంట్స్ ఎవరు కూడా హెయిర్ లేదనో బట్టతల ఉందనో బాధపడాల్సిన అవసరం లేదు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది 100% సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్. న్యాచురల్ వేలో క్లినికల్ ట్రై, అది ప్రాపర్ ట్రీట్మెంట్ విధానం అండి. దాన్ని కరెక్ట్గా కనుక మనం శానిటైజ్డ్ మంచి ఎక్విప్మెంట్తో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కనుక ప్రాపర్ క్లినికల్ ట్రైకాలజిస్ట్లు చేస్తే 100% సక్సెస్ రేట్ వస్తుంది. మేము చేస్తున్నాం కదా అలానే, అందుకే మేము చూస్తున్నాం కదా క్లయింటెల్ ఆర్ రియలీ వెరీ హ్యాపీ. అండ్ వాళ్ళు నిజంగా ఒకప్పుడు లేకుండా ఇప్పుడు అందంగా తయారైన ఆడవాళ్ళు, మగవాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఇదేమన్నా ధనవంతుల వ్యవహారమా? డబ్బులు ఉన్నోళ్ళే మాత్రం పెట్టించుకోవచ్చా? ఎన్ని రోజులు పడుతుంది? లేదు, ఇది డెఫినెట్గా ధనవంతుల వ్యవహారం ఏం కాదండి. ప్రతి ఒక్కళ్ళు కూడా అటెంప్ట్ చేయొచ్చు. ఎందుకు అంటే దాన్ని ఒక ప్యాకేజెస్లా తయారు చేసి ప్రతి ఒక్కరికి పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ ముందు నుంచి మాకు ఉండేది ఏంటంటే అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ ట్రీట్మెంట్స్, ఎవరు ఊహకు కూడా అందనటువంటి అద్భుతమైన ట్రీట్మెంట్స్ని ప్రతి ఒక్కరికి అందుబాటులోకి ఎకానమీ కాస్ట్లో చేయడమే మా స్ట్రెంగ్త్. అలాగే హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ కూడా మాకు ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మాకు ఆల్రెడీ క్లినికల్ ట్రైకాలజిస్టులు ఉన్నారు, మాకు ఆల్రెడీ ఓటీలు ఉన్నాయి. మేము చాలా చక్కగా ప్లాన్డ్గా డెంటల్ ఎలా చేస్తున్నామో దీన్ని అలా చేయడం వల్లే మా సక్సెస్ రేట్ కూడా, మా డిసిప్లైన్, మా ప్రోటోకాల్స్, మా స్పెషలిస్ట్, మా టీమ్ స్ట్రెంగ్త్, మా ఇన్ఫ్రాస్ట్రక్చర్, మేము అడ్వాన్స్డ్ వర్షన్స్ చేయడము, ఇదే మా సక్సెస్ రేట్కి మంత్ర. సో ప్రతి ఒక్కళ్ళు చేయొచ్చు. ఇన్ కేస్ ఆ ప్రైస్ కూడా మీరు ఎవరైనా నాన్ అఫోర్డబుల్ ఉంటే దానికి ఈఎంఐ ఫెసిలిటీస్ ఉన్నాయి. మీరు ముందు ట్రీట్మెంట్ చేయించుకుని మెల్లగా సంవత్సర కాలం పాటు మీరు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఎన్నిసార్లు మీ దగ్గరికి రావాల్సి వస్తుంది? ఎన్ని రోజులు రావాల్సి వస్తుంది? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది 1 డే ట్రీట్మెంట్ అండి. లేకపోతే కొంతమందికి ఎక్కువ గ్రాఫ్ట్స్ షిఫ్ట్ చేయవలసి ఉంటే 2 సిట్టింగ్స్ అవసరం ఉంటుంది. ఈ రోజు వస్తారు, మళ్ళీ రేపు వస్తారు, అంతే. ఆ తర్వాత ఏముండదు. ఆ తర్వాత ఫాలో అప్స్కి రమ్మంటాం. ఎందుకు ఫాలో అప్స్ చేస్తామంటే 100% కేసు సక్సెస్ అవ్వాలి అనేది మా ఎయిమ్ ఉంటుంది. కాబట్టి పేషెంట్ హ్యాపీగా అవ్వడం కాదు, వాళ్ళని చూసి మేము హ్యాపీగా అవ్వాలి. కాబట్టి మేము డెఫినెట్గా ఫాలో అప్స్కి పిలుస్తాము. ఫస్ట్ అయితే 1 సిట్టింగ్లో 1 ట్రీట్మెంట్లో అయిపోతుంది. యూఎస్ వెళ్ళే వాళ్ళు కూడా దీన్ని చేసుకుని చక్కగా వెళ్ళిపోతూ ఉన్నారు. డాక్టర్ గారు, ఇవి ఏవైనా సరే ఒరిజినల్గా పనిచేస్తాయి అనేదే బేసిక్ డౌట్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఫిక్స్డ్ టీత్ ఉన్నాయి, ఇవి పెట్టించుకుంటే తినడానికి ఉపయోగపడతాయా? 100% ఉపయోగపడతాయి. చాలామంది క్లయింటైల్ కూడా పళ్ళు లేకుండా తినకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే వాళ్ళకు ఉండే డౌట్ ఏంటి, పళ్ళు పెట్టుకుంటాం సరే, అవి ఊరికే చుట్టానికైనా, మనం హ్యాపీగా అన్నం తినడానికి ఉపయోగపడతాయి అని డౌట్ ఉంటుంది. మనకు న్యాచురల్ పళ్ళు ఏం పనిచేస్తాయండి? మన ఫస్ట్ ఫంక్షన్ అన్నం తింటాం, గ్రైండింగ్, అది పనిచేస్తుంది. అలాగే ఆర్టిఫిషియల్ టీత్ కూడా మీ పళ్ళు నమిలి తినడానికి ఉపయోగపడతాయి. రెండోది, మనం స్పష్టంగా మాట్లాడాలి. ఫిక్స్డ్ పద్ధతుల్లో ఉండాలి, మెయింటెనెన్స్ తక్కువ ఉండాలి. అవి మన న్యాచురల్ పళ్ళు చేసేవి. ఆర్టిఫిషియల్ పళ్ళు కూడా అంతే, 2 పూట్ల బ్రష్ చేసుకుంటే చాలు, అవి ఫిక్స్డ్గా ఉంటాయి. మీరు కొద్ది రోజులకు మర్చిపోతారు కూడా అవి పెట్టుడు పళ్ళు అనే విషయం. రెండోది, ఏర్పడకూడదు. అవి పెట్టుడు పళ్ళు నల్లగానో ఎలానో ఉంటే బాగోదు. అలాగే న్యాచురల్ పళ్ళు అలాగే తెల్లగా ఎటువంటి కలర్ డిఫరెన్సియేషన్ లేకుండా అందంగా పెట్టగలం ఈరోజు. దానికి తగినటువంటి మెటీరియల్స్ ఉన్నాయి. లోవర్ దగ్గర నుంచి హయ్యర్ ఎండ్ వరకు మీకు మొత్తం మెటీరియల్ డిఫరెన్స్లో అందుబాటులో ఉన్నాయి. కానీ పళ్ళు లేకుండా ఉన్నారనుకోండి, తినడం ప్రాబ్లం అవుతుంది, దానివల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. రెండోది, మాట్లాడడం కష్టం అవుతుంది. మూడోది, పళ్ళు లేని వైపు తినకుండా ఉన్న వైపే తింటారు, అటుపక్క ప్రెషర్ ఎక్కువ పడి అటుపక్క పళ్ళన్నీ పాడైపోతూ ఉంటాయి. రెండోది, పళ్ళు లేని వైపు ఏమవుద్దంటే మిగతా గట్టి దగ్గరగా ఉండే పళ్ళన్నీ తొందరగా మూవ్ అవ్వడం స్టార్ట్ అయ్యి ఉన్న ఎగ్జిస్టింగ్ టీత్ మధ్యన గ్యాప్ రావడం లాంటిది స్టార్ట్ అవుతుంది. ఐదోది, ఫేషియల్ డిఫార్మిటీ. మీకు ఎటుపక్క అయితే పళ్ళు ఉండవో అటుపక్క తొందరగా సాగింగ్ రావడం, ముడత రావడం జరుగుతుంది. ఈ పళ్ళు లేని వాళ్ళు ఎవరైనా అద్దం ముందుకెళ్ళి ఇప్పుడే ఈ నిమిషమే చూసుకోండి. పళ్ళు ఉన్న వైపు చక్కగా ఫిట్గా మీ దవడలు ఉంటే, ఎటుపక్క అయితే మీకు మోలార్ టీత్ గ్రైండర్స్ లేవో అటుపక్క సాగింగ్ వచ్చి ఇక్కడ డిప్ వస్తుంది. మీకు అంటే ఏజ్డ్ కనపడతారు. అది 2 పక్కల లేవనుకోండి, 2 పక్కల డిప్ వచ్చి బాగా సాగింగ్ అనేది అదనంగా కనిపిస్తుంది. ఇన్ని బాధలు పడి ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ పడాల్సిన అవసరం లేదు. ఎండ్ ఆఫ్ ద డే అన్ని పళ్ళు పెట్టుకోవడానికి
వస్తున్నారు పేషెంట్లు. ఒక పన్ను లేకపోతే ఒక పన్ను పెట్టుకోవడం అనేది కేవలం 2 సిట్టింగ్స్లో చేసే పని. ఎఫిషియెంట్గా ఫిక్స్డ్ పద్ధతుల్లో పర్మనెంట్గా ఈరోజు పెట్టేస్తున్నాం, అందులో ఎలాంటి డౌటు లేదు. ఒక్క పన్ను లేని వారు కూడా పెట్టుకోవచ్చా ఫిక్స్డ్ టీత్? ఎస్, నోట్లో చాలా వరకు ఏంటంటే సరే ఒక పన్ను లేదు, 2 పళ్ళు లేవు, 3 పళ్ళు లేవు, అక్కడక్కడ పెట్టేస్తారు, బాగానే ఉంది, కానీ నోట్లో అసలు పళ్ళే లేవు. పళ్ళ సెట్లు వాడుతూ ఉంటారు, పళ్ళన్నీ కదులుతూ ఉంటాయి, లేకపోతే యాక్సిడెంట్స్లో పళ్ళన్నీ పోతాయి, ఏజ్ 60 సంవత్సరాలు ఉంటుంది, షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది, వీళ్ళందరికీ ఫిక్స్డ్ టీత్ పెట్టచ్చా? 100కి 100% ఫిక్స్డ్ టీత్ పెట్టచ్చు, ఎలాంటి డౌట్ లేదు. తీసి పెట్టుకునే పళ్ళ సెట్లతో 10 సంవత్సరాల నుంచి బాధపడుతున్న వాళ్ళకు కూడా కేవలం 15 నుంచి 20 రోజుల్లో ఫిక్స్డ్ పళ్ళు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ టైం అనేది వేరీ అవుతూ ఉంటుందండి. మనం వాడే ఇంప్లాంట్ సిస్టమ్ని బట్టి, పేషెంట్ని కండిషన్ బట్టి, పేషెంట్ని హెల్త్ని బట్టి మేము చాలా జాగ్రత్తలు తీసుకుని పెడతాం. అంటే ప్రతి ఒక్కరికి 15 రోజులు అంటే 15 రోజుల్లో రావు, కొంతమందికి వస్తాయి, కొంతమందికి 2 నెలలు పడుతుంది, కొంతమందికి 3 నెలలు పడుతుంది, కొంతమందికి రేపటి కల్లా పెట్టగలం. అది డిఫరెంట్ కేసు మీద డిపెండ్ అయ్యి, ఇంప్లాంట్ సిస్టమ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. కాకపోతే మేము ప్రతి ఒక్కరికి ఫిక్స్డ్ పళ్ళు, ఒక పన్ను లేని వాళ్ళకి కానీ అసలు పళ్ళే లేని వాళ్ళకి కానీ పెట్టగలుగుతున్నాము. అంటే ఏ పేషెంట్కి ఎలాంటి సిస్టమ్ అడాప్ట్ చేసుకోవాలి, కొంతమందికి అసలు ఇంప్లాంట్స్ వాడకుండా బ్రిడ్జెస్ పద్ధతుల్లో పెట్టాలి, అలా కూడా పెట్టి ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వగలగడం, ఆ తర్వాత అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ వర్షన్ని ఖచ్చితంగా చేయగలగడం, ఇవన్నీ కూడా స్ట్రెంగ్స్ అని చెప్పొచ్చు. డెఫినెట్గా పెట్టచ్చు. సో ఎవరు కూడా పెద్దవాళ్ళు కానీ అన్నం తినలేని వాళ్ళు కానీ బాధపడుతూ ఉంటే కనుక ఒక్కసారి మాకు కాల్ చేయండి, మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాం, ట్రీట్మెంట్కి రమ్మని చెప్పట్లేదు. సో దానివల్ల మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇంట్లో మీ పేరెంట్స్ అన్నం తినలేక ఇబ్బంది పడుతుంటే టీత్ పెట్టించండి, వాళ్ళు అన్నం తినడంతో పాటు హెల్దీగా అవుతారు. దానివల్ల ఫిజికల్ ఫిట్నెస్తో పాటు మెంటల్ హ్యాపీనెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మంచి స్మైల్, మంచి స్పీచ్, కమ్యూనికేషన్, సోషలైజింగ్, ఇవన్నీ కూడా మనకుండే పళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. సో దీన్ని అవాయిడ్ చేయడం మంచిది కాదు. సో ఒకప్పుడు పెట్టలేకపోయే వాళ్ళం, ఈరోజు పెట్టగలం. డెఫినెట్గా మేము పెడుతున్నాం కాబట్టి నేను ఇంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను. మీ ఇంప్లాంట్స్ ట్రీట్మెంట్స్ అంటే ఏంటి, ఎందుకు అవి సక్సెస్ఫుల్? ఎస్, ఇంప్లాంట్ అంటే ఏంటి? పంటి వేరుకు బదులుగా ఎక్కడ పన్ను లేదో అక్కడ వేరుని పెట్టడం ఇంప్లాంట్ ఒకటి. పక్క పళ్ళని డిస్టర్బ్ చేయకుండా మీకు పర్మనెంట్గా ఫిక్స్డ్ పన్ను పెట్టగలుగుతున్నామంటే అది ఇంప్లాంట్, అదొక సక్సెస్ మంత్ర. మూడోది, ఇంప్లాంట్ అనేది టైటానియం మెటీరియల్తో చేస్తారు, అది మన ఎముకలో భాగం అయిపోతుంది. నాలుగోది, ఇంప్లాంట్ ప్లేస్మెంట్ డామ్ ఈజీ అండి. అంటే మీకు ఎక్కడైతే పన్ను లేదో అక్కడ జస్ట్ లోకల్ ఎనస్థీషియా ఇచ్చి 3 నిమిషాల్లో ఇంప్లాంట్ ప్లేస్ చేసి మరుసటి రోజుకల్లో పన్ను పెట్టగలిగేంత అడ్వాన్స్మెంట్. రెండోది, ఇంప్లాంట్ అనేది మన వేర్లా పనిచేస్తుంది కాబట్టి మన ఎముక అరిగిపోకుండా అది మన బాడీని కూడా సపోర్ట్ చేస్తుంది. అందువల్ల ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఇంప్లాంట్ ట్రీట్మెంట్ అనేది సక్సెస్ఫుల్. ఇంప్లాంట్లో కూడా బ్రహ్మాండమైన వర్షన్స్ ఉన్నాయి, 2 పీస్ ఉన్నాయి, బైకార్టికల్ ఉన్నాయి, జైగోమాటిక్ ఉన్నాయి, టెరిగాయిడ్స్ ఉన్నాయి, గ్లోబెల్లార్ ఉన్నాయి. అసలు అవి ఇవి అని కాదు, ఇంప్లాంట్లు పెట్టి పళ్ళు పెట్టలేని కేసెస్ అనేవి చాలా తగ్గిపోతున్నాయి. ఇప్పుడు 1 or 2% కేసెస్కి మట్టికే మనం ఫిక్స్డ్ టీత్ పెట్టలేని కండిషన్లో ఉన్నాం. 99% ఎవరికైనా పళ్ళు పెట్టి అన్నం తినే ఏర్పాట్లు ఈరోజు 100కి 100% చేయగలుగుతున్నామంటే అది అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ వల్ల అని చెప్పొచ్చు 100%. అంటే ఈ పిల్లలకు ఏ ఏజ్ నుంచి క్లిప్స్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు? ఎస్, ఇప్పుడు చిన్న పిల్లలు ఎవరైనా ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, సందు పళ్ళు డెవలప్ చేస్తుంటే మీరు 11 నుంచి 13 సంవత్సరాల మధ్యలో స్టార్ట్ చేయొచ్చు. కేసు సెలెక్షన్ బట్టి, అంటే పేషెంట్ నోట్లో ఉండే పాల పళ్ళు ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఊడిపోయిన దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. కొన్ని కేసెస్లో 7 years నుంచి కూడా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. క్లిప్పుల్ ట్రీట్మెంట్ ద బ్యూటిఫుల్ మోస్ట్ సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అండి. 7 yearsకే ఎందుకు స్టార్ట్ చేయాల్సి వస్తుంది? 7 yearsకి ఎందుకు అంటే బోన్ గ్రోత్ అనేది సరిగా ఉండదు, కొంతమందికి ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది. గ్రోత్ మాడిఫైర్స్ అంటారు దాన్ని. సో అది పెట్టడం వల్ల ఏంటంటే మన పళ్ళనే కాదు మన దవడ ఎముకల్ని కూడా ప్రాపర్ వేలో ఎదిగేటట్టు చేయడమే ఈ గ్రోత్ మాడిఫైర్స్ అనేది. కాకపోతే పేరెంట్స్ కానీ పిల్లలు కానీ 7 yearsకి సపోర్ట్ చేయరు కాబట్టి చాలామంది అవాయిడ్ చేస్తారు. ఇన్ కేస్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ దాన్ని కూడా చేయొచ్చు. బ్యూటిఫుల్ టెక్నాలజీ, మోస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ. అది సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, కేవలం మెకానికల్ థెరపీ. ఎటువంటి పిల్లలకి అన్నం తినడం కానీ, మాట్లాడడం కానీ, చదువు మీద ఫోకస్ రావడం లేకపోవడం కానీ, పెయిన్ రావడం కానీ ఉండదు. 100కి 100% సక్సెస్ రేట్ వచ్చేది. అయితే ఇందులో ఉండే పెద్ద భయం ఏంటంటే క్లిప్పులు తీసాక మళ్ళీ యథావిధికి నార్మల్ స్టేట్కి వచ్చేస్తే ఫెయిల్యూర్ రేట్ ఉంటుందని కొంతమంది భయపడుతూ ఉంటారు. సో దాన్ని మేము ఓవర్కమ్ అవ్వడానికి పేషెంట్ని కంట్రోల్లోకి తీసుకొని ఫిక్స్డ్ రిటైనర్ ఇవ్వడం కానీ, ఎస్ఎక్స్ రిటైనర్స్ లాంటివి ఇవ్వడం కానీ, పేషెంట్ని ట్రీట్మెంట్ తర్వాత కూడా ఫాలోఅప్ చేయడం కానీ చేసి కేసు 100% సక్సెస్ అయ్యేటట్టు చూస్తున్నాం. సో పిల్లలు ఎవరికైనా క్లిప్పులు పెట్టించాలంటే హ్యాపీగా పెట్టించండి. సేఫ్ ట్రీట్మెంట్, 100% సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్. అండ్ అలాగే ఈ అలైనర్స్ పెట్టించడానికి ఏమైనా ఏజ్ లిమిట్ ఉందా పిల్లలకు? అది సక్సెస్ రేట్ ఎంత?
100% సక్సెస్ రేట్ అలైనర్స్ అంటే క్లిప్పులు అంటే భయపడతారు, అవి అతికిచ్చేస్తారు, గుచ్చుకుంటాయి, తినడం కష్టం, అమ్మో నా పిల్లలకి ఏమి నొప్పి ఉంటుందో ఇలాంటి భయం ఉండే పెద్దవాళ్ళకి పిల్లలకి అందరికీ కూడా క్లిప్పులు లేకుండా తీసి పెట్టుకుని ఒక సన్న ట్రే వేసుకోవడం వల్ల కూడా ఏదైతే క్లిప్పులతో మీకు రిజల్ట్ వస్తుందో అలైనర్స్తో కూడా 100% రిజల్ట్ వచ్చేస్తుంది, అందులో ఏం డౌట్ లేదు. ఇది మోస్ట్ అడ్వాన్స్డ్. క్లిప్పుల్లో మన అడ్వాన్స్మెంట్ లేదనుకున్నాం ఒకప్పుడు, కానీ క్లిప్పుల్ని మించి ఈరోజు త్వరగా ట్రీట్మెంట్ అయిపోతూ అలాగే మనకి తక్కువ ప్రెషర్తో మన లైఫ్ స్టైల్ని ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా చేసుకునే ట్రీట్మెంటే అలైనర్ అనేది. చిన్నపిల్లలు 20లో వాళ్ళు, 30లో వాళ్ళు, 40లో వాళ్ళు, 50లో వాళ్ళు, 60లో వాళ్ళు ఎవరైనా కూడా అలైనర్స్ని అడాప్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ ట్రీట్మెంట్ డ్యూరేషన్ చాలా తక్కువ ఉంటుంది అలైనర్స్, అన్లెస్ అండ్ అంటిల్ కాంప్లికేటెడ్ కేసెస్ తప్ప. 100% సక్సెస్ రేట్ వస్తుంది. 3 మీ లైఫ్ స్టైల్ని ఏమీ మార్చుకోకర్లేదు, ఇంత దగ్గరగా మీ పక్క పర్సన్ కూడా మీరు ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారని గుర్తుపట్టలేరు. అది అంత చక్క ట్రీట్మెంట్. అన్నం తినేటప్పుడు తీసేసి తింటారు, విదేశాలకు వెళ్ళాలంటే మీ ట్రేస్ అన్ని మీకు డెలివర్ చేస్తాం, ఆ ట్రేస్ పట్టుకుని మీరు వెళ్ళిపోతారు. అంత సుఖంగా మీ ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు లాంటివి కరెక్ట్ అయిపోతాయండి పర్మనెంట్గా. ఇందులో కూడా రిలాప్స్ అనేది లేదు, అలా జరగకుండా తగిన జాగ్రత్తలు మేము తీసుకునే చేస్తున్నాం. సో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ గురించి చాలా మందికి అవేర్నెస్ లేదండి, కానీ ఇవన్నీ కూడా 100% సక్సెస్ రేట్ ఉన్న ట్రీట్మెంట్స్. ఎలా అంటే ఇంప్లాంట్స్ కానీ, అలైనర్స్ కానీ, స్మైల్ డిజైనింగ్స్ కానీ, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లు కానీ, హెయిర్ ఫాల్ అండ్ హెయిర్ రీజనరేషన్ థెరపీస్ కానీ, ఇవన్నీ చాలా హైయెస్ట్ నెంబర్స్లో చేస్తున్నాం మేము. 130 బ్రాంచెస్ ఉన్నాయి మాకు. సో మాకేంటంటే దాంట్లో ఉండే ఆటుపోట్లు కానీ అవి ఎలా ఓవర్కమ్ అవ్వాలి అనేది బాగా తెలిసి ఉండడం ఒకటి, 2 అడ్వాన్స్డ్ వర్షన్స్ చేసి ఉండడం ఒకటి. ఇంకోటి నెంబర్ అండి, చాలా వరకు మా దగ్గరకు వచ్చే కేసెస్ కూడా బాగా ఫెయిల్యూర్ రేట్ ఉన్నవి, లేకపోతే చాలా చోట్ల వెళ్ళి అవ్వలేదు అన్నవి వస్తాయి. వాటిని ఛాలెంజింగ్గా తీసుకొని సక్సెస్ చేసాం కాబట్టి మాకు ఇన్డెప్త్ వాటి గురించి తెలుసు. రెండోది అడ్వాన్స్ టెక్నాలజీ ఉపయోగించి చేస్తాము. సో ఎవరికైనా డౌట్ ఏదైనా ఉంటే మటుకు మా దగ్గరకు వచ్చి అడగడంలో తప్పలేదు. చాలామంది షుగర్ పేషెంట్లు అలానే ఉండిపోతున్నారు. ఒక కాల్ చేసి మాట్లాడండి మాతో, మేము చెప్తాం మీకు. అదే మాకు దగ్గరగా ఏదో ఒక బ్రాంచ్కి వచ్చి డాక్టర్ గారితో కూర్చొని ఒక అరగంట టైం స్పెండ్ చేయండి, మీ ప్రాబ్లమ్స్కి అన్నిటికీ సొల్యూషన్ ఉంది అని తెలుస్తుంది, ట్రీట్మెంట్ ఎలా చేస్తారో తెలుస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ మీరు కన్విన్స్ అయితే ట్రీట్మెంట్ చేయడం పెద్ద కష్టమేం కాదండి, చాలా సులువుగా చేస్తున్నాం, తక్కువ టైంలో చేస్తున్నాం. చాలా సక్సెస్ రేట్ కూడా 90-95% సక్సెస్ రేట్తో ప్రతి ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాం. ఇన్ కేస్ ట్రీట్మెంట్ మధ్యలో ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఇది ఇంతే, ఇది ఇలానే జరుగుతుంది అని చెప్పే పరిస్థితులు పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్లో లేవండి. ఎందువల్ల అంటే మాకు టీమ్ స్ట్రెంత్ చాలా ఎక్కువ. మధ్యలో ప్రాబ్లమ్ సాల్వ్ చేసి పేషెంట్ని ప్రాబ్లం అది మొత్తం తీర్చిన తర్వాత ఇంటికి పంపించడం జరుగుతుంది. అందువల్ల సక్సెస్ రేట్ ఎక్కువ అంటే ఎక్కువ కేసులు చేసామనే కాదు, ఎక్కువ కేసులు పేషెంట్కి సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ డెలివర్ చేసాము అని దాని అర్థం. సో ఎవరికి ఎటువంటి డౌట్ ఉన్నా అగైన్ ఐఎమ్ సేమ్, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు 04041420000. అది పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ నెంబర్. అది 130 బ్రాంచుల్ని కనెక్ట్ చేస్తుంది. ఎటువంటి డౌట్ ఉన్నా మిమ్మల్ని అడగచ్చు, మాతో మాట్లాడచ్చు. హెయిర్కి సంబంధించి కూడా చాలా మందికి అపోహలు, మిత్స్ ఉన్నాయి. మాతో కూర్చొని మాట్లాడడంలో మటుకు మీకేమీ ట్రీట్మెంట్కి జంప్ అవసరం లేదు కదా. మేమేం చేస్తాం, మీకు కౌన్సిలింగ్ ఇస్తాము, హెయిర్ ఫాల్ ఎలా ఆపాలో చెప్తాము, ఇంట్లో తీసుకోవాల్సిన డైట్ చెప్తాము, అలాగే లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్తాము. మీరు ఏ తప్పు చేస్తే హెయిర్ ఫాల్ అవుతుందో మేము ఐడెంటిఫై చేసి మీకు ఎడ్యుకేట్ చేస్తాం. మీరు దాన్ని మార్చుకొని చూడండి, ఇమీడియట్గా హెయిర్ ఫాల్ ఆగిపోవడంతో పాటు హెయిర్ రీగ్రోత్ కూడా చూస్తారు. కాకపోతే ఏంటంటే మీరు మా ట్రైకాలజిస్ట్ని కలవాలి, ఒకసారి స్కాల్ప్ అనాలిసిస్, హెయిర్ అనాలిసిస్ చేయించుకుంటే మేము ఐడెంటిఫై చేస్తాము. అది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా మీకు ఎంతో మంచి జరుగుతుంది. ఫైనల్గా ఇప్పుడు మీరు చెప్తుంటే అనిపించింది అలైనర్స్ ఏమన్నా అఫోర్డ్ చేయలేమా, ఖర్చు ఏమన్నా ఎక్కువ క్లిప్స్తో పోలిస్తే? ఎస్, క్లిప్స్తో పోలిస్తే అలైనర్స్ కొంచెం ఎక్స్పెన్సివే ఉంటాయండి. ఎందువల్ల అంటే అవి ఇండియన్ ఉంటాయి, మా పార్థ సొంత అలైనర్స్ ఉన్నాయి, అలాగే ఇన్విజిలైన్ అని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉండే అలైనర్స్ ఉన్నాయి. సో దాన్ని బట్టి ఏంటంటే మీరు చూస్ చేసుకున్న కంపెనీని బట్టి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నాయనుకోండి, అఫ్ కోర్స్ క్లిప్స్తో కంపేర్ చేస్తే డెఫినెట్గా కొంచెం రేట్ తేడా అనేది ఉంటుంది. బట్ క్వాలిటీ డెలివర్ చేయాలి, 100% సక్సెస్ రేట్ కావాలి, ద బెస్ట్ టీమ్ కావాలి, 100% మీ ట్రీట్మెంట్ ఫెయిల్ అవ్వకూడదు అన్నప్పుడు కొంచెం ఖర్చు పెట్టుకోవడం అనేది మ్యాండేటరీ. ఎందుకు అంటే పిండి కొద్దీ రొట్టె అంటారు చూడండి, అది చాలా అప్లికబుల్ ఎక్కడైనా కూడా. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఇది వాళ్ళ లైఫ్ లైన్, చూస్తూనే ఉండండి TV9.